వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లోనే హీట్ ఎక్స్చేంజర్స్లో మనం మిక్స్డ్ ఫ్లూయిడ్స్ అన్మిక్స్డ్ ఫ్లూయిడ్స్ మీద మనం చేస్తున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ మోడల్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అదొకసారి చూడండి. అది ఎందుకంటే క్లియర్గా చెప్తాను, ఫస్ట్ మోడల్ కాబట్టి. సో దాని నుంచి ఇంకా 2-3 మోడల్స్ మనకు అలవాటు అయిపోతాయి కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఇక్కడ ఐ బార్లో కూడా లింక్ అయితే ఇస్తాను. సో అది కూడా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఈ సెకండ్ మోడల్ అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేద్దాం. Calculate for the following cases the surface area required for a heat exchanger which is required to cool 3200 kg per hour of fluid Cp 1.74 kilojoules per kg degree centigrade from 72 degrees to 42 degrees. The cooling water Cp 4.18 kilojoules per kg degree centigrade at 15 degrees centigrade has a flow rate of 22,000 kg per hour. So single pass counter flow, first one 1 to 4 heat exchanger and 1 shell and 4 tubes. Cross flow single pass with water mixed and fluid unmixed. ఓకేనా అండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇచ్చిన డేటాలో 3 కండిషన్స్లో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో సర్ఫేస్ ఏరియా అన్నది ఏంటంటే కూలింగ్ చేయడానికి, అంటే 3200 మాస్ రేట్ ఉన్న ఫ్లూయిడ్ని కూల్ చేయడానికి మనకి కూలింగ్ వాటర్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా. సో మనకి హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ 72 డిగ్రీస్ అలాగే 42 డిగ్రీస్, అలాగే వాటర్ కూలింగ్ మనకి స్పెసిఫిక్ హీట్ అనేది ఇచ్చాడు, అలాగే ఇన్లెట్ టెంపరేచర్ 15 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, దాని యొక్క మాస్ కూడా మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సింగిల్ పాస్ కౌంటర్ ఫ్లో అలాగే 1 to 4 హీట్ ఎక్స్చేంజర్, అంటే ఒక షెల్లో మనకి 4 ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించి మనం ఏంటి సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే క్రాస్ ఫ్లో సింగిల్ పాస్ విత్ వాటర్ మిక్స్డ్ అండ్ ఫ్లూయిడ్ అన్మిక్స్డ్. ఓకేనా. సో ఈ కండిషన్స్లో మనం ఇప్పుడు ప్రాబ్లం చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే గివెన్ డేటా మనం రాసుకుంటాం కదండి. సో గివెన్ డేటా రాసుకుందాం. సో గివెన్ డేటాకి వచ్చేసరికి హీట్ ఎక్స్చేంజర్ ఫ్లూయిడ్ అంటే హాట్ ఫ్లూయిడ్ మాస్ రేట్, ఓకే, MH 3200 kg అవర్, అంటే kg per hour లో ఉంది కాబట్టి మనకి ఇది సెకండ్స్ లో కావాలి, అంతే కదండి. సో 3200 డివైడెడ్ బై 3600, ఓకే, ఇలా చేస్తే మనకి సెకండ్స్ లో వస్తుంది. దాని తర్వాత Cp స్పెసిఫిక్ హీట్, ఓకే, CPH అన్నమాట. ఫ్లూయిడ్ CPH మనకి 1.74 kilojoules per kg degree centigrade. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ఫ్లూయిడ్ THI ఈక్వల్ టు 72 డిగ్రీ సెంటిగ్రేడ్, అలాగే అవుట్లెట్ టెంపరేచర్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్. సో కూలింగ్ వాటర్ అంటే మాస్ రేట్ ఫర్ ఆఫ్ వాటర్, మాస్ రేట్ ఎంత ఇచ్చాడు? సో మాస్ రేట్ రాసేసుకుందాం. MC ఈక్వల్ టు 2200 kg per hour. దీన్ని కూడా మనం సెకండ్స్లో మార్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ CPC మనకి ఎంత ఇచ్చాడు? 4.18 kilojoules kg degree centigrade. అలాగే ఇన్లెట్ టెంపరేచర్
ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు, TCI మనకి 15 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఇచ్చాడు. సో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో అవన్నీ మీరు మళ్ళీ రాస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఇవి క్యాలిక్యులేట్ చేసేసుకుందాం. 0.88 కిలో కేజీ పర్ సెకండ్, 0.611 కేజీ పర్ సెకండ్. ఓకేనండి? సో ఇక్కడ రాసేసుకుంటే బెటర్ THI TH0 అలాగే TCI. ఓకేనా? ఇది MH, MC ఎంత వచ్చిందండి, 0.611 కేజీ పర్ సెకండ్. సో ఓకే, మనం ఇలా రాసేసుకున్నాం కదండి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మనకు తెలుసు కదా, the rate of heat transfer Q equal to UA delta T LM. ఓకే, మనకు తెలిసిన ఫార్ములా. సో కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ద టోటల్ heat transfer from energy balance. Okay, Q equal to m dot H CPH THI minus TH0, that is equal to MC CPC TCO minus TCI. సో మనకి ఏ రెండు టెంపరేచర్స్ అయితే ఇచ్చాడో దాని నుంచి మనం Q అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి హాట్ టెంపరేచర్స్ అనేది అంటే హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్స్ అనేవి ఇచ్చాడు కాబట్టి దీని నుంచి మనం Q అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకే, Q ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు MH CPH THI మైనస్ TH0. ఓకేనా? సో ఇప్పుడు మనం సో Q ఈక్వల్ టు MH ఎంత వచ్చిందంటే 0.88 ఇలా వచ్చింది కదా. సో 1.74 in 72 minus 42, that is equal to 0.888 into 1.74 into 72 minus 42, that is equal to 46.35 kilowatts. ఓకేనా? సో ఇప్పుడు Q తెలిసింది కాబట్టి దీని నుంచి మనం ఇక్కడ మనకి TCO అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో Q ఈక్వల్ టు m డాట్ C CPC TCO మైనస్ TCI. సో Q ఎంత వచ్చిందండి మనకి 46.35. సో ఇంకా ఒకవేళ పాయింట్స్లో మనం వేసుకోవాలనుకుంటే 3536 అని కూడా వచ్చింది. ఓకే, 3536 డైరెక్ట్ వాల్యూ. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు MC ఎంత వచ్చిందండి, MC 0.611 ఇంటూ CPC 4.18 TCO మైనస్ 15 డిగ్రీస్. సో ఇది అంతా కూడా ఏమవుతుంది 46.3536 డివైడెడ్ బై 0.611 into 4.18 equal to TCO minus 15. సో ఇది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో డివైడెడ్ బై 0.611 into 4.18. సో మనకి ఇది చేస్తే 18.14955 ఈక్వల్ టు TCO మైనస్ 15. ఓకే, మనకి ఇప్పుడు TCO కదా కావాలి. సో TCO ఈక్వల్ టు 18.14955 ప్లస్ 15. సో ప్లస్ 15
మనకి టెంపరేచర్ ఎంత వచ్చిందండి 33. సో 33.149 అన్నది వచ్చింది. సో TCO ఎంత వచ్చింది 33.149. ఓకే, సో ఇప్పుడు మనం Q ఫైండ్ అవుట్ చేసాం, TCO అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ సింగిల్ పాస్ కౌంటర్ ఫ్లో అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. సో ఇక్కడ ఏంటి సర్ఫేస్ ఏరియా రిక్వైర్డ్ అంటే సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో Q తెలుసు, Q ఫైండ్ అవుట్ చేసాం, ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే డెల్టా TLM అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లంలో U కూడా ఇచ్చేసాడండి, నేను దాన్ని నోట్ చేయలేదు. U ఎలా ఇచ్చేసాడంటే for each configuration the overall heat transfer coefficient may be taken as 0.28. Okay, 0.28 kilowatt per meter square degree centigrade అని ఇచ్చేసాడు. సో U అనేది కూడా మనకి ఇచ్చేసాడు. సో నేను రాయటం మర్చిపోయాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి U తెలుసు, A అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్టా TLM అన్నది కౌంటర్ ఫ్లో అన్నాడు కాబట్టి మనం కౌంటర్ ఫ్లోని మనం ఇప్పుడు నోట్ చేసుకుందాం. సో డేటా బుక్ లో డెల్టా TLM కౌంటర్ ఫ్లో అండి. కౌంటర్ ఫ్లో లో దట్ ఈస్ ఈక్వల్ టు THI minus TCO minus THO minus TCI divided by ln THI minus TCO divided by THO minus TCI. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ అన్ని వేయాలి. సో మనకి THI అంటే ఎంత ఇచ్చాడు 72, TH0 33.149 మైనస్ THO సారీ THO 42, THI ఎంత ఇచ్చాడు 15 డివైడెడ్ బై ln 72 minus 33.149 divided by 42 minus 15. ఓకేనండి. సో ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 32.5669 అలా వచ్చింది అనమాట. సో డెల్టా TLM అనేది ఎంత వచ్చిందండి 32.5669 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ కదా. సో ఈ ఫార్ములా నుంచి అండి A ఈక్వల్ టు Q బై U డెల్టా TLM. సో Q మనకి ఎంత వచ్చింది ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా. సో Q 46.35 ఇక్కడ రాసేసుకుంటే బెటర్. Q ఈక్వల్ టు 46.35. సో 46.35 U ఈక్వల్ టు 0.28 ఇంటూ 32.5669. ఓకే, 46.35 డివైడెడ్ బై 0.28 ఇంటూ 32.5669 that is equal to 5.08 మీటర్ స్క్వేర్. సో మనకి ఫస్ట్ లో ఏరియా ఎంత వచ్చిందండి 5.08 మీటర్ స్క్వేర్ అనేది వచ్చింది ఫస్ట్ దానికి. దేనికి సింగిల్ పాస్ కౌంటర్ ఫ్లో. ఇప్పుడు సెకండ్ ఏం చేయాలి 1 షెల్ 4 ట్యూబ్స్ అనేవి చేయాలి. సో ఇది మనం మళ్ళీ PR ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ ని మళ్ళీ మనం యూజ్ చేయాలి. సో ఇదైతే రఫ్ చేసేస్తాను. మనకి సారీ డెల్టా T వాల్యూ కూడా తెలియాలి కదా LM.
32.5669. ఓకే, సో ఇప్పుడు మన ఏంటి 1/4 హీట్ ఎక్స్చేంజర్ అంటే 1 షెల్ 4 ట్యూబ్. సో ఇప్పుడు మనం డేటా బుక్ లో పేజ్ నెంబర్ 159 అండి. సో ఈ గ్రాఫ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రాఫ్. ఎందుకంటే ఇక్కడ పాస్ 2, 4 ఆర్ మల్టీ ట్యూబ్ పాసేజ్ అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4 ట్యూబ్ పాసేజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ 2, 4 ఆర్ మల్టిపుల్ ట్యూబ్ పాసేజ్ అన్నాడు కాబట్టి 1 షెల్. సో 1 షెల్ 4. సో కాబట్టి ఈ గ్రాఫ్ అన్నది చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఏంటి, టెంపరేచర్ రేషియో అలాగే కెపాసిటీ రేషియో అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ ఓకేనా, ఈ చార్ట్ కనిపిస్తుందా. సో ఇక్కడ మనకి P వాల్యూ ఇచ్చేసాడు, ఇక్కడ ఈ గ్రాఫ్ దగ్గర R వాల్యూ అనేది ఇచ్చాడు. ఓకే, దీన్ని బట్టి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మళ్ళీ ఇక్కడ మన ఫార్ములా అనేది మారుతుంది కదండి. సో Q = FUA డెల్టా T LM. సో F అనేది మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం F అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏంటి, టెంపరేచర్ రేషియో. సో టెంపరేచర్ రేషియో P = మనకి ఫార్ములా T2 అంటే TCO - TCI THI - TCI. సో అలాగే కెపాసిటీ రేషియో R = T2 and T1 అంటే THI - TH0 డివైడెడ్ బై TCO - TCI. సో ఇలా మనం నోట్ చేసుకున్న తర్వాత దీని ప్రకారం మనం వాల్యూస్ అన్ని వేసుకోవాలి. TCO 33.149, TCI 15, THI ఎంత 72 - 15. నెక్స్ట్ 72 - 42 divided by TCO 33.149 minus TCI ఎంత ఇచ్చాడు 15. సో దీని ప్రకారం మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో 33.149 minus 15 divided by 72 minus 15. That is equal to 0.318. అలాగే 72 minus 42 divided by 33.149 minus 15. 1.652. సో 1.652 అన్నది వచ్చింది. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం గ్రాఫ్ అన్నది చూసుకోవాలి. సో గ్రాఫ్ చూసుకునేటప్పుడు మీరు ఇక్కడ గ్రాఫ్ కంపల్సరీ గీయాలండి. మీరు ఎక్కడైతే వాల్యూ తీసుకుంటున్నారో ఆ వాల్యూ గీయాలి, అలాగే ఫ్రమ్ డేటా బుక్ అని చెప్పేసి రాయాలి. ఓకేనా, పేజ్ నెంబర్లు ఏం రాయనవసరం లేదు, కానీ ఫ్రమ్ డేటా బుక్ we consider the P and R values we calculating అని చెప్పేసి మనం ఇక్కడ F వాల్యూ కోసం అని చెప్పి ఒక గ్రాఫ్ అయితే గీయాలి. సో ఇక్కడ గ్రాఫ్ చూద్దాం. మనకి P ఎంత వచ్చింది 0.3, ఇక్కడ ఉంది 0.3. ఓకే, 0.3 అండ్ 1.6 ఇక్కడ ఉంది, 1.6, 1 ఇక్కడ ఉంది, 1.5 ఇక్కడ ఉంది. సో మీకు తెలుస్తుందా, ఇక్కడ 1.5, ఇక్కడ 3 ఉంది, 1.6 అంటే ఇక్కడ వస్తుంది, ఈ మధ్యలో వస్తుంది, అంటే 2కి 1.5కి మధ్యలో వస్తుంది. సో ఓకే, 0.3 ఇక్కడ ఉంది, 1.6 కదా మనకు కావాల్సింది. 1.6 ఈ గ్రాఫ్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ 0.9. ఓకేనండి, కనపడిందా 0.9, దీనికి ప్యారలల్గా ఉన్నది 0.9. సో F = మనకి ఇక్కడ 0.9 అనేది వచ్చింది. సో ఓకే, F = 0.9. సో దీని ప్రకారం ఈ ఫార్ములాలో మనం ఇప్పుడు ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఫార్ములాలో.
సో A ఈక్వల్ టు Q బై FU డెల్టా T LM. ఏంటండి FU డెల్టా T LM. Q ఎంత వచ్చిందండి 46.35 divided by F 0.9 into U 0.28 into delta T 32.5669. ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా 46.35 divided by bracket open 0.9 into 0.28 into 32.5669 bracket close. The answer is 5.6477. ఎంతండి 5.6477 మీటర్ స్క్వేర్. సో దీని ప్రకారం చూస్తే మనకి ఏరియా అన్నది 5.6477 మీటర్ స్క్వేర్ అన్నది వచ్చింది. ఓకేనా. సో ఇది సెకండ్ 1 షెల్ 4 ట్యూబ్ పాసేజ్ కి మనకి ఏరియా 5.6477 అన్నది వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, క్రాస్ ఫ్లో సింగిల్ పాస్ విత్ వాటర్ మిక్స్డ్ అండ్ ఫ్లూయిడ్ అన్మిక్స్డ్. సో దీనికి మళ్ళీ P టెంపరేచర్ రేషియో కెపాసిటీ రేషియో అనేది సేమ్ అండి. మనం ఇప్పుడు F అన్నది చేంజ్ అవుతుంది, ఎందుకంటే మనకి గ్రాఫ్ అన్నది చేంజ్ అవుతుంది కాబట్టి F అన్నది చేంజ్ అవుతుంది. ఓకేనా. ఈ సేమ్ వాల్యూస్ తోనే P అండ్ R వాల్యూస్ తోనే మనకి ఇప్పుడు ఏ కండిషన్ లో అయితే అడిగాడో ఆ కండిషన్ ని చూడాలి. ఇక్కడ క్రాస్ ఫ్లో సింగిల్ పాస్ విత్ వాటర్ మిక్స్డ్ అనదర్ ఫ్లూయిడ్ ఈజ్ అన్మిక్స్డ్. సో ఎక్కడుంది అన్నది చూడాలి. సింగిల్ పాస్ కరెక్షన్ ఎక్స్చేంజర్ వన్ ఫ్లూయిడ్ మిక్స్డ్ అండ్ ఫ్లూయిడ్ అనదర్ ఫ్లూయిడ్ ఈజ్ అన్మిక్స్డ్. సో పేజ్ నెంబర్ 161 అండి. 161 లో ఈ గ్రాఫ్ చూడాలి. ఓకే, ఈ గ్రాఫ్ లో మనం మళ్ళీ సేమ్ 0.3 ఓకేనా. ఈ గ్రాఫ్ లో 0.3 అండ్ 0.16. సో ఓకేనా. ఇక్కడ చూడండి 0.3 ఇక్కడ ఉంది, అలాగే కనిపిస్తుందా, జూమ్ చేయాలేమో. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది, తెలిసింది. 0.3 ఇక్కడ ఉంది కదండి. ఈ పాయింట్ దగ్గర మనకి 1.6 కదా. సో 1.6 అంటే ఇది 1.5 1.2 పాయింట్. సో ఈ రెండింటి మధ్యలో ఒక కర్వ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ 1.6 ఓకే, అంటే 0.92 అని చూసుకుందాం. ఓకేనా. 2 ఓకే, ఇది 5 ఇది 5 కదా. సో 0.92 ఇక్కడ కదా ఒక ఆర్క్ వస్తుంది 1.6 అయితే. సో ఇక్కడ నుంచి ఈ 3కి ఇక్కడ 0.92. సో ఓకే, ఇక్కడ F ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 0.92 when condition of water mixed and the fluid is unmixed. ఓకేనా. సో దాని ప్రకారం F ఈక్వల్ టు 0.92 వచ్చింది. సో ఇదే ఫార్ములాలో మళ్ళీ మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఈక్వల్ టు Q బై FU delta T LM. So that is Q equal to money 46.35 divided by 0.92 into 0.28 into delta T 32.5669. ఓకే నండి, 5669. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 5.5249 అనేది వచ్చింది. సో ఏరియా ఈక్వల్ టు 5.5249 మీటర్ స్క్వేర్. ఓకేనండి. సో ఇలా మనం క్యాలిక్యులేట్ అన్నది చేయాలి. సో ఇలా ఎందుకు చేస్తున్నానని మీరు అనిపించవచ్చు. మీకు బోర్డు అన్నది నాకు మెయిన్ సరిపోదు, చాలా చిన్న బోర్డు, మీరు ఇప్పటికైతే చూసే ఉంటారు కదా. సో చాలా చిన్న బోర్డు, పైగా అందరికి కనిపించట్లేదు, అంటే చాలా క్లియర్గా కనిపించట్లేదు అని అన్నారని చెప్పి నేను ఇలా ట్రై చేశాను. ఓకేనా. సో ఇలా మనం ప్రాబ్లం అన్నది చేయాలి. ఇది కనుక గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇలా ఫ్లో కనుక క్రాస్ ఫ్లో ఇలా అడిగితే మ్యాక్సిమం కౌంటర్ డెల్టా టీ అన్నది చేయాలన్నమాట. LNTDలో కౌంటర్ ఫ్లో అన్నది కన్సిడర్ చేసుకొని చేయాలి.
సో ఇప్పుడు మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఏరియాస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మనకి గివెన్ డేటా క్యూ రాస్తారు, ఓకేనా. క్యూ రాసిన తర్వాత టీసీఓ రాస్తారు, అలాగే డెల్టా టీఎల్ఎం రాస్తారు. నెక్స్ట్ సింగిల్ పాస్ కౌంటర్ ఫ్లో దగ్గర ఏరియా రాస్తారు, అలాగే 1 షెల్ 4 ట్యూబ్స్ దగ్గర ఏరియా రాస్తారు, అలాగే క్రాస్ ఫ్లో సింగిల్ పాస్ విత్ వాటర్ మిక్స్డ్ అండ్ అన్మిక్స్డ్ ఫ్లూయిడ్ దగ్గర ఏరియా అన్నది రాస్తారు. సో ఇలా రాస్తే మనకి ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయినట్టు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.